విదేశీ మార్కెట్ దెబ్బతో రాష్ట్రంలో రొయ్యల ధరలు కుప్పకూలుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు కొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగుమతులు మందగించడంతో కొనుగోలు కేంద్రాలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, వేలాది ఆక్వా రైతుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి జారుతున్నాయన్నారు. ఒకప్పుడు లాభాలిచ్చిన రొయ్యల సాగు ఇప్పుడు రైతులకు నష్టాల బాట పట్టించిందన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన కొనుగోలు ధరలు, ఎగుమతి అనిశ్చితి కలిసి రైతును కోలుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మార్కెట్పై పూర్తిగా ఆధారపడడం ఆక్వా రంగానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దేశీయ మార్కెట్ బలపడితేనే రైతుకు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఇంట్లో రొయ్యల వినియోగం పెరిగితే రైతు ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. రొయ్యలు అత్యంత పోషకాహారమని వైద్యులు కూడా తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారని భగవాన్ రాజు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి దేశీయ వినియోగాన్ని విస్తరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులే స్వయంగా డొమెస్టిక్ సేల్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా వినియోగదారులకు రొయ్యలు విక్రయిస్తున్నారని తెలిపారు. రైతు నుంచి నేరుగా ప్రజల చేతికి రొయ్యలు చేరితే ఇద్దరికీ లాభమే అని పేర్కొన్నారు. రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలు విదేశీ ఎగుమతులకే పరిమితం కాకుండా తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో శాశ్వత డొమెస్టిక్ సేల్స్ స్టాల్ ఏర్పాటు చేయాలని భగవాన్ రాజు డిమాండ్ చేశారు. రైతును కాపాడే బాధ్యత కంపెనీలపైనే ఉందన్నారు. ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఆధునిక సీ ఫుడ్ విక్రయ కేంద్రాలు ఏర్పడితే రైతుకు గిట్టుబాటు ధర, ప్రజలకు నాణ్యమైన రొయ్యలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. అదే ఆక్వా రంగానికి శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. డొమెస్టిక్ సేల్స్ కేంద్రాల కోసం ఫ్రిడ్జ్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ రుణాలు ఇవ్వాలని గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. చిన్న రైతులు కూడా నేరుగా వ్యాపారం చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడాలంటే ప్రభుత్వం, కంపెనీలు, రైతులు, వినియోగదారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విదేశీ మార్కెట్లో సంక్షోభం వచ్చిన ప్రతిసారి రైతు నష్టపోకుండా బలమైన దేశీయ మార్కెట్ నిర్మించాల్సిందేనని పిలుపునిచ్చారు. విదేశాల్లో రొయ్యలు అమ్మితే దేశానికి విదేశీ మారకద్రవ్యం వస్తుంది. కానీ దేశంలోని రొయ్యలు ఎక్కువగా తింటే రైతు బతుకుతాడు. రైతు బతికితేనే ఆక్వా రంగం బతుకుతుంది అంటూ భగవాన్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆక్వా రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆదాయం తెచ్చే ఆక్వా ఎలా వెనకబడి ఉందంటే, ఈ రాష్ట్రంలో పండుతున్న ప్రతి రొయ్య ఎక్స్పోర్ట్ అవ్వటం, ఈ రాష్ట్రంలో పండే రొయ్య మనం తినంగానే ప్రతిదీ ఇవాళ ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వినియోగం లేదు. కాబట్టి ఇవాళ రైతుకి ఇవాళ రోడ్డు పడి పరిస్థితి వచ్చింది. అదే ఈ రాష్ట్రంలో మన రొయ్యని మనం కూడా తినగలిగితే ఇవాళ విపరీత డిమాండ్ పెరిగి రేటు పెరగడమే కాదు, ఇవాళ అనేక రకాల రైతుకు ప్రయోజనం కలిగి ఉన్నాయి. అంచేతే ఇవాళ ఏదైతే ఈ రొయ్య తినడం వల్ల ఇబ్బందులు ఉన్నాయని గతంలో ప్రచారం చేశారో, ఇవాళ ప్రతి డాక్టర్ కూడా రొయ్యలు తినడం వల్ల ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి, దీంట్లో విటమిన్స్ ఉన్నాయి, దీని ఒమేగా 3 ఉంది, దీనివల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇవాళ డాక్టర్సే ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి. అంచేత మేము కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ 30% కనుక డొమెస్టిక్ సేల్స్ పెంచగలిగితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కానీ రైతుకు కానీ ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. తప్పకుండా ఆ రకంగా ఆలోచన చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు మేము ఇక్కడ పాలకొల్లోనే కాదు, కోనసీమలోనే కాదు, అనేక జిల్లాల్లో మేము రైతులు స్వతంత్రంగా ఇలా డొమెస్టిక్ సేల్స్ ఇలా ఏర్పాటు చేసి ఇలా వినియోగాన్ని పెంచే విధంగా మేమందరం చేస్తున్నాం. అదే ఇవాళ ఎవరైతే గ్రామాన్ని మరి ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ మేము ఏర్పాటు ఎవరన్నా కనుక రొయ్యలు కనుక అమ్మితే కనుక మీకు ఫ్రిడ్జ్ ఇస్తాం, మీకు 10,000 రూపాయలు అరువిస్తామని ఏదైతే మేము చెప్తున్నామో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అలా అమ్ముకునే వాళ్ళకి కూడా సబ్సిడీ రూపంలో ఫ్రిడ్జ్లు కానీ ఈ రకంగా కనుక అమలు చేస్తే ఈ రాష్ట్రంలో డొమెస్టిక్ సేల్స్ పెరిగితే రైతుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ ఎవరైతే హ్యాచరీస్ కానీ, ఫీడ్ కానీ, మరి ప్రాసెసింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎక్కడ డొమెస్టిక్ సేల్స్ని వాళ్ళు ప్రోత్సహించట్లేదు. ఇవాళ హ్యాచరీస్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ పిల్లలు ఎవరు, వాళ్ళు మన రొయ్య పిల్లనే క్యాష్తో వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ ఫీడ్ ఎవరైతే డీలర్స్ డబ్బు కట్టి వాళ్ళకి ఫీడ్ తెచ్చుకుంటున్నారు తప్ప ఎవరూ అరువివ్వట్లేదు. అలాగే ప్రాసెసింగ్ ఉందంటే మేము పట్టిన తర్వాత మాకు పేమెంట్ ఇస్తున్నారు తప్ప ఎవరు అడ్వాన్స్ పేమెంట్ ఉండదు. అంచేత ఎవరైతే క్యాష్ బిజినెస్ చేసుకుంటున్నారో వీరందరూ కూడా డొమెస్టిక్ సేల్స్ని పెంచే విధంగా ఎవరైతే వాళ్ళ కంపెనీలు హ్యాచరీస్ ఉంటాయి, అలాగే వాళ్ళు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉంటాయి, ఫీడ్ ప్లాంట్లు ఉంటాయి, వాళ్ళ షెడ్లు ఉంటాయి, అక్కడ ప్రతి చోట కూడా ఒక మన ఏదైతే వినియోగదానికి ఉపయోగపడే డొమెస్టిక్ సేల్స్ ఉపయోగపడేలాగా అక్కడ మన దానికి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి కంపెనీని మరి ఆ స్టాల్లో ఈ రొయ్యలు ఇక్కడ లోకల్లో వినియోగించే విధంగా
మరి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే డొమెస్టిక్ సేల్స్ పెంచే విధంగా కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక కలర్ చేసుకుంటే భవిష్యత్తులో ఇక్కడ వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుందని మరి ఇవాళ మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే పౌల్ట్రీకి నెక్ ద్వారా ఏదైతే దాని డిమాండ్ పెంచారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆక్వాను కూడా మరి నెక్ తరహాలో ఏదైతే ఇవాళ హ్యాచరీసు మరి ప్రాసెసింగ్ ఫీడ్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మరి కేజీకి ఎంతని ఫీడ్ వాళ్ళ దగ్గర మరి వసూలు చేయటం, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర కేజీకి ఎంతని వసూలు చేయటం, అలాగే ఎవరైతే హ్యాచరీస్ ఉంటాయో మరి దాని పిల్లకి ఇంతకని చెప్పి ఎలాగైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళ దగ్గర కూడా మరి దాన్ని వసూలు చేసి వాళ్ళ ద్వారా మరి నెక్ టైప్లో ప్రచారం చేసి మరి దాన్ని కనుక చేసుకొస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో మరి విపరీతంగా రొయ్య సేల్స్ పెరిగి ఈ భారతదేశంలోనే ఆక్వా ముందుండే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మరి వెంటనే ప్రభుత్వం దీని మీద ఆలోచించి నిర్ణయం చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ, అలాగే ఏదైతే మరి రూపాయల కరెంట్ సబ్సిడీ ఏదైతే నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా ఎక్కడ సంబంధం లేకుండా ఏదైతే జీవో మరి ఇచ్చారో తప్పకుండా ఆ జీవోని వెంటనే ఇంప్లిమెంట్ చేసి జూన్ నెల నుంచే మరి రైతులకి అది ఎఫెక్ట్ అయ్యే విధంగా వెంటనే చర్యలు తీసుకుని అది కనుక రైతులకి వెంటనే అది చెయ్యాలని చెప్పేసి మరి రాష్ట్ర ఆక్వా సంఘం కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు మనుగడకు ఆక్వా రైతుల శ్రేయస్సు కొరకు ఏదైతే మొన్న 12వ తారీఖున ₹8 ఇన్వాయిస్ మీద రేటు పెరిగినప్పుడు ఏదైతే ఆ రోజు రేటు పెరగకుండా 40 రోజులు మరి ప్రభుత్వం కలెక్ట్ చేసుకుందో దాని మీద రైతులందరూ కూడా లబ్ధి పొందాం. తప్పకుండా ప్రతిసారి ఏదైతే సమస్యల మీద పరిష్కరిస్తున్నారో దీని మీద కూడా ఈ సబ్సిడీ మీద కూడా వెంటనే రూపాయల సబ్సిడీ రైతుకు వచ్చే విధంగా మీరందరూ వెంటనే కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం అని చెప్పేసి మరి మీకు తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అలాగే మన అప్సరా వైస్ చైర్మన్ ఆన వెంకటరామరెడ్డి గారు కానీ మా రాష్ట్ర కమిటీ గారు తెలియజేస్తున్నాం. రైతుల యొక్క బాధలు తెలుసుకుని రైతుల ఇబ్బందులు తెలుసుకుని వెంటనే స్పందించి తగునుగుణంగా నిర్ణయాలు చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ తప్పన మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.